తెలంగాణ కాంగ్రెస్లో రోజు రోజుకి విభేదాలు అనేది తారాస్థాయికి కూడా చేరుకున్నటువంటి సందర్భాలు నెలకొన్నాయి. ముఖ్యంగా గతంలో మంత్రులు కూడా స్వయంగా రేవంత్ రెడ్డిపై కూడా కొన్ని కీలకమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. కానీ ప్రస్తుతానికి ఒక కార్యక్రమాల్లో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో కొన్ని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం జరిగింది. ఒకసారి అతను ఏం మాట్లాడనేది కూడా ఒకసారి మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు, కానీ పెద్ద కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి. ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అర్హుడికి ఉండాలి, అర్హుడికి ఉండాలి, నిరుపేదకు ఉండాలి. తినడానికి తిండి లేనివాడికి బియ్యం ఇయ్యాలి. అమ్మకున్నోడికి ఇస్తారా మీరు? ఎన్టీ రామారావు 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు 60 రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు? అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేని వాళ్ళు 10-20 మందిని తీసుకురండి, రేషన్ కార్డు లేని వాళ్ళని. అంటే అందరూ పేదవాడేనా? ఈ తెలంగాణ కుటుంబాలే 1,10,00,000 కుటుంబాలు. మీ కార్డులు వచ్చి 1,25,00,000. అంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఇక్కడ కార్డులు. ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు, కానీ పెద్ద కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి. ఖచ్చితంగా చూస్తున్నాం. అంటే తేజ స్వయంగా ఒక మంత్రి ఈ విధంగా కామెంట్స్ ఆ విధంగా మాట్లాడము, ప్రభుత్వంపై కొంత విమర్శలు చేసినటువంటి విధంగా కూడా అతను కామెంట్స్ కనిపిస్తున్నాయి. అంటే ఉచితాలకు సంబంధించిన విషయాలపైన కూడా అతను మాట్లాడారు. అంటే ఎలా చూడవచ్చు దాన్ని? సార్, ప్రధానంగా మనం చూస్తే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో, ఇతర పార్టీల్లో ఏ పార్టీలో అయినా కానీ ఒక డిసిప్లిన్, ఒక లైన్ దాటకూడదు, క్రమశిక్షణ అనేది ఉంటుందంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో వచ్చేసరికి వాక్ స్వాతంత్రం ఎక్కువ ఉంటుందంటారు. సో ఈ వాక్ స్వాతంత్రం పదే పదే మనం వింటూనే ఉన్నాం. ఇటీవల ఎంతోమంది ఏదంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జీలు మారారు. మీనాక్షి నటరాజన్ అని కొత్తగా వచ్చారు. వారు కూడా వచ్చిన తర్వాత కూడా ఆవిడ చాలా సింపుల్గా ఉంటారు, చాలా సింపుల్సిటీ మెయింటైన్ చేస్తారు, పార్టీ కోసమే పనిచేస్తారు, పార్టీ లైన్ దాటొద్దు అని చెప్పి ఆవిడ చెప్పారు. అలాంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. కానీ ఇక్కడ చూస్తే ఆయన దీన్ని కొంత ఎటకారంగానే తీసుకోవాలి సార్. ఎందుకంటే చాలా సటైరికల్గా మంత్రి గారు మాట్లాడారు అన్నట్లుగానే మనం తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండి ఇలా మాట్లాడొద్దు కానీ అని అన్నారు అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలు వాస్తవాలు అవి. ఆ వాస్తవాలని బయటికి ఈ విధంగా కూడా సటైరికల్గా కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని స్వయంగా టార్గెట్ చేసినట్టుగానే మనం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏకఛత్రాధిపత్యంగా లేకపోతే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవసరమైతే రాహుల్ గాంధీతో ఉన్నటువంటి సత్సంబంధాల వల్ల ఆయన డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళని ఒప్పించుకొని వస్తున్నారు. ఇక్కడ నాకు తిరుగులేదు అనేటువంటి వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది మంత్రి గారి యొక్క అభిప్రాయంగా కావచ్చు. గతంలో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసాం, చాలా మంది చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు అంటే ఇక్కడ మనం ఒక ఇండికేషన్గా కూడా ఫీల్ అవ్వాలి సార్. ఎందుకంటే మనం కొంత మీరు ఇచ్చినటువంటి సూచనల మేరకు మేము కొంత గ్రౌండ్కి వెళ్ళి కూడా కొంతమంది దగ్గర అభిప్రాయాలు సేకరిస్తే ఎలాంటి వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి అంశం చూస్తే ఉచితాలని తీసేయాలి అనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో దాన్ని ఈ విధంగా మంత్రులతో లీకులు ఇస్తుంది. సో ఉచితాలని తీసివేయాలి, ఉచితాలను ఇప్పుడు ఉచిత బస్సు మీద దానివల్ల ఎవరికి అక్కడికి రావటం లేదు, అందరు మహిళలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది, ఈ ఉచితం వల్ల మాకు వచ్చింది లేదు సచ్చింది లేదు అనేటువంటి ఇట్లాంటి రకాలైనటువంటి ధోరణిలో టాక్ వచ్చే విధంగా ఉంది. సో కాబట్టి ఈ ఉచితాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ఒక్కొక్కటి తొలగించుకు రావాలి. ఎందుకంటే ఆర్థిక భారం పడిపోతుంది, నా చేతిలో చిల్లు కావలేవు, నా జీతం కూడా మీకే ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగంగానే ప్రకటించినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ మంత్రి గారు చెప్పింది వారికి అంటే ఈయనొక్కళ్ళే కాదు, అందరు మంత్రుల యొక్క పరిస్థితి అట్లాగే ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి మంత్రులకి సయోధ్యం ఉండటం లేదు అనేటువంటిది. అంటే మీరు అబ్జర్వేషన్ ప్రకారం ఎందుకు వీళ్ళకి ఇంత గ్యాప్ వస్తుంది అంటే 1.5 year అవుతుంది, కానీ అప్పుడే ఎందుకు ఇంత గ్యాప్ వస్తుంది? కరెక్ట్గా సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసేయాలి అని చెప్పి అనే ధోరణిలో ముందుకెళ్తున్నారు. కానీ ప్రతి శాఖకి గతంలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్ మంత్రులు ఉండేవాడు, ప్రతి క్యాబినెట్ మంత్రికి పూర్తి సమాచారం ఉండేది. ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం కానీ ఇట్లాంటివన్నీ కూడా కీలకమైనటువంటి హోమ్ డిపార్ట్మెంట్ కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా 6 మంత్రులు అంటే మీరు అన్నట్లు
ఇక్కడికి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు, తెలంగాణ ప్రజలు అధికారం కట్టబెట్టి సంవత్సరన్నర కాలం గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా 6 శాఖలు అనేటువంటి పెండింగ్గానే ఉంటాం. అవి పోస్టులు భర్తీ కాకపోవటం, ఎవరికిస్తే ఏమవుతుంది అనేటువంటి భయంతో ఉండటం, లేకుంటే ఉన్న మంత్రుల్లో కొంతమంది ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసి, లేదంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అయ్యే విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి వాళ్ళని తొలగించి ఆ ప్లేస్లో వీళ్ళని అకామిడేట్ చేయాలనుకోవటం, ఇట్లన్నీ కూడా తర్జన పరిచయం జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల హరీష్ రావు గారు కూడా మనం చేసిన వ్యాఖ్యలు చూసాం. ఆయన చాలా బహిరంగంగానే చేశారు. వాళ్ళ మంత్రులకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి శైలి నచ్చటం లేదు అనేటువంటిది ఆయన చెప్తున్నారు. సో ఇక్కడ మంత్రులంతా కూడా వాళ్ళు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ వ్యాఖ్యలు కూడా అంటే వాళ్ళ అభిప్రాయం కూడా జనాల మీద చెప్తున్నప్పటికీ కూడా ఆయన అన్నది మాటలే మనం హైలైట్ చేయాలి. మనసులో ఉన్న మాటలే వస్తున్నాయి. నేను ప్రభుత్వంలో ఉండి ఇలా చెప్పకూడదు, కానీ పెద్ద ఆయన ఏమి అనుకోకపోతే అంటే కేవలం ఒక్క కామెంట్ అంటే ఎన్టీఆర్ సంబంధించిన విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు. గతంలో టీడీపీకి ఉన్నటువంటి అనుబంధం. తినడానికి తిండి లేని వాడికి బియ్యం ఇయ్యాలి, అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు? ఎన్టీ రామారావు 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు 60 రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు? అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? చాలా పెద్ద మాట సార్, అది పద్ధతి కాదు కదా. అంటే అతను ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి మాట ఏదో చెప్పాలని అనుకుంటున్నారు, కానీ ఆ విధంగా కొంత మౌనంగా ఉంటూ అంటే కక్కలేక మింగలేక డైరెక్ట్ గా. ఎందుకంటే వాస్తవానికి అప్పుడు పరిస్థితులు వేరు. 10-20 మందిని తీసుకురండి రేషన్ కార్డు లేని వాళ్ళని, అంటే అందరూ పేదవాడేనా? ఈ తెలంగాణ కుటుంబాలే 1,10 లక్షల కుటుంబాలు. మీ కార్డులు వచ్చి 1,25 లక్షలు. ఇది చాలా కీలకమైన అధికారం ఉన్నది వీళ్ళే. వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారు. 1,000,000 మంది ప్రజలు ఉంటే 1,25,00,000 కుటుంబాలు ఉంటే 1,25,00,000 రేషన్ కార్డులు ఎట్లా సాధ్యమవుతుంది? అంతే. అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ రేషన్ కార్డులు ఇచ్చారు. ఏ ప్రాతిపదికన ఇచ్చారు, ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఏంటి అనేటువంటిది తెలియదు. అంటే ఈ రేషన్ కార్డులు జారీ వ్యవహారంలో కూడా అవకతవకలు జరిగినాయి అనేటువంటిది మంత్రి గారి యొక్క అభిప్రాయం. ఖచ్చితంగా స్పష్టంగా అనిపిస్తుంది. అతను నోటితోటే చెప్తున్నాడు. ఆ విధంగా ఎలా జరిగింది అనేది కూడా వారే క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఇంకో మాట కూడా మీరు గమనించారో లేదు, ఆయన అన్నారు ముఖ్యమంత్రి అప్పుడు గతంలో ఎన్టీ రామారావు పీరియడ్లో ఉన్నప్పుడు 2 రూపాయల కిలో బియ్యం ఇస్తే దేవుడు అన్నారు అని చెప్పని అన్నారు. వాస్తవంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. కానీ ఆ పేదవాడికి అన్నం పెడితే ఓకే, కానీ అమ్ముకునేవాడికి కూడా అది ఇస్తే ఎట్లా అనేటువంటి ధోరణిలో ఆయన మాట్లాడారు. అంటే ఇదంతా కూడా ఉచితాలకు సంబంధించి, అంటే అక్కర్లేని వాళ్ళకు కూడా ఈ మన బస్సు గురించి కూడా దీన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే ఉచిత బస్సు కూడా నిజంగా బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకు, లేకపోతే ఎవరికో వాళ్ళకు కొంత రాయితీ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఇక వేరే ప్రయాణ సాధనాల నుంచి కాకుండా ఆర్టీసీ వైపు చాలా మంది మొగ్గు చూపేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అందరూ ఉద్యోగస్తులు వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, అంతా 0 టికెట్ లేడీస్. సో దీనివల్ల కూడా ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతుంది. అంటే ఒక ప్రణాళిక లేకుండా ముందుకు ప్రభుత్వం వెళ్తుంది అనేటువంటిది వాళ్ళ అభిప్రాయంగా కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు అనేటువంటిది ప్రజల అభిప్రాయంగా మనం చెప్పొచ్చు సార్. ఖచ్చితంగా అంటే తుమ్మల మాట్లాడేటువంటి విధానం చూస్తే ప్రభుత్వం ముందు ఆలోచన లేకుండా చేస్తున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి విధంగా కూడా తుమ్మల విధంగా వ్యాఖ్యలు కూడా చేశారు. కేవలం తుమ్మలనే కాదు, అనేక మంది మంత్రులు కూడా గతంలో స్వయంగా సీఎంపై కూడా ఆరోపణలు చేశారు. స్వయంగా ప్రభుత్వం నడిపించేటువంటి వ్యక్తి మారాలనే విధంగా కూడా అనేక సందర్భాల్లో అనేక మంది మంత్రులు స్వయంగా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే చెప్పారు. అంటే ఈ ఉచితాలకు సంబంధించినటువంటి విషయం చూసుకుంటే చాలామంది పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చినటువంటి హామీ ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, మా దాకా వచ్చేసరికి అవి ఏవి అందట్లేనే విధంగా కూడా పేద ప్రజలు కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వంతో పాటు ఢిల్లీ హైకమాండ్ కూడా ఖచ్చితంగా దీనిపై దృష్టి పెట్టుకొని అసలు ఈ మంత్రులతోటి ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు ఎక్కడ గ్యాప్ వచ్చిందనే విధంగా కూడా ఖచ్చితంగా దీన్ని వారందరితో పిలిపించి వారిని దిశానిర్దేశం చేస్తే కొంత బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు.